సైకిల్ గుర్తు కొట్టేయండి సార్. పిల్లకాయలతో పోనమ్మా. తల్లి ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగాలు లేవు. జాగ్రత్తగా చూసి చేయండి. ఈసారి బాబు గారు వస్తేనే ఉద్యోగాలు ఆలోచన చేయండి. ప్రచారం వేసుకొచ్చుకుంటా ఈరోజు వేసుకొచ్చాను. ఈరోజు హైదరాబాద్లో జాతీయ అధికారి స్పీకర్ నమస్కారం. సైకిల్ గుర్తు వేయాలి. అవునవును, థ్యాంక్ యూ. మనకు సేవ చేస్తారని ప్రభుత్వ పథకాలు మనందరికీ అందిస్తారు. మిత్రులారా, మనకు తెలుసు సోమశిల హైదరాబాద్ కెనాల్ ఏమైంది, మిత్రులారా వెలిగొండ ప్రాజెక్టు ఏమైంది. జాతీయ అధికారి స్పీకర్ నమస్కారం. పార్టీలోకి ఎంత మంది వస్తున్నారంటే వందల్లో వస్తున్నారు. గుడ్లూరు అంటే ఊడూరు, ఇంకొక ఊరికి కూడా పోయాం పెద్దపూడి, 3 దగ్గరలో దాదాపు 500 మంది చేరారు. ఇంకా చేరేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా టైం లేక అక్కడ లోకల్గానే చేర్పించుకున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చేరికలన్నీ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఉన్నోళ్ళే ఏ పార్టీలు ఉన్నా వాళ్ళే ముందుకు వస్తున్నారు, మేము సైకిల్కి వేస్తాం ఈసారి. ఇది మంచి స్పందన. ఖచ్చితంగా మనందరం చంద్రబాబు నాయుడిని గారిని కుర్చీలో కూర్చోబెట్టాల, ముఖ్యమంత్రి కుర్చీలో. అది ఒక్కటే మనందరి కోరిక, అది జరిగి తీరుతుంది. అట్నే సురేష్ని ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా, అట్నే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలను. చాలా స్పందన కనపడుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా మనకి సైకిల్ గుర్తుకే ఓటేస్తామన్నట్టున్నారు. వ్యాపారస్తులు కూడా ఆ భయానికి ఖచ్చితంగా ఈసారి సైకిల్ గుర్తుకు వేస్తారని బాగా కనపడుతుంది ఇక్కడ. అంటే నిన్న కందుకూరు పోయినాను, అక్కడైతే అసలు ఆ చేరికలు